నమస్తే. పవిత్ర జయరాం. అయితే గత కొన్ని రోజుల నుంచి ఈ యొక్క టాపిక్ బాగా వైరల్ అవుతూ వస్తుంది. అయితే దీంట్లో కొన్ని అనుమానాలు ఉన్నాయంటూ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారి డౌట్స్ ఏంటనేది చూద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, పవిత్ర జయరాం వీళ్ళకి సంబంధించి చాలా వరకు మనకి ఈ మధ్య బాగా వైరల్ అవుతున్న టాపిక్ అంటే ఏదంటే ఇదే అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ వచ్చేసరికి ఆమెకు 53, ఆయనకి 35, అంటే రివర్స్లో ఆ నంబర్ సంఖ్య ఉండొచ్చు. సో దీని మీద ఎక్కువగా వైరల్ అవుతూ వస్తుంది. సో దాని గురించి ఆ సబ్జెక్ట్ గురించి ఏం చెప్తారు? అదే ఈ మధ్యన 30/21 ఏదో వెబ్ సిరీస్ వచ్చింది ఒకటి యూట్యూబ్లో. అది బాగా హిట్ అయింది. వీళ్ళకి తీసిన వీళ్ళ మధ్యలో కూడా ఆవిడ వయసు ఎంత అంటే 53 అంటున్నారు, అతని వయసు ఎంత అంటే 35 అంటున్నారు. చిన్నపిల్లలు అతనికి. ఆ పిల్లలు కూడా 5 years పిల్లలే దాదాపు. అయితే ఇక్కడ అనుమానాలు ఉన్నాయనేది అది లోకం అంటుంది, అది నేను అంటలేదు. ఇక్కడ ఏమంటున్నారంటే ఇక్కడ రకరకాల అనుమానాలు ఉన్నాయి. బెంగళూరులో వాళ్ళు బయలుదేరారు. వాళ్ళు ప్రైవేట్ డ్రైవర్ని ఒక అతను పెట్టుకున్నారట. ఆ డ్రైవరు ఏమైపోయాడు తెలియదు. యాక్సిడెంట్ అయిన తర్వాత అతను మిస్ అయిపోయాడు. అంటే వాళ్ళు యాక్సిడెంట్ వీళ్ళు నిద్రలోకి వెళ్ళిపోయారంట. కారు స్పీడ్ అయితే 80లో ఉన్నానని అన్నాడంట డ్రైవరు. కానీ 80లో ఉంటే అంత ప్రమాదం జరగదు, 170లో అట్లా కారు వేగం ఉండొచ్చు అంటున్నారు. వాళ్ళు ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత డివైడర్ని కొట్టుకున్న యాక్సిడెంట్ అయిన తర్వాత అటు పక్కకి వెళ్ళి రోడ్డు అటు పక్కకి వెళ్తే అటు పక్క నుంచి వచ్చే వెహికల్ టీఎస్ఆర్టీసీ బస్సు, అటు కేఎస్ఆర్టీసీ బస్సు, కర్ణాటక స్టేట్ బస్సు ఢీకొనడం జరిగింది అక్కడ. అయితే ఆ డ్రైవర్ ఏమైపోయాడు అనేది ఒకటి తెలియదు. ఇంకొకటి అండి, వీళ్ళు నలుగురు ఉన్నారంటున్నారు. వీళ్ళ మన పవిత్ర చెల్లెలి కూతురు. వీళ్ళు వెకేషన్కి తీసుకొస్తున్నారు ఆ అమ్మాయిని హైదరాబాద్కి. ఆ అమ్మాయి మళ్ళీ తర్వాత ఏమైంది అనేది ఆ అమ్మాయి పేరు కూడా బయటకు రాల. ఇట్లా అంటే వాళ్ళని ఎందుకని అసలు పోలీసులు ఇంట్రాగేషన్ దాకా ఎందుకు వెళ్ళలేదు అనేది ఒక ప్రశ్న. అయితే అతను వచ్చిన తర్వాత పలు ఛానల్స్కి ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు. చాలా సన్నిహితంగా ఉండి కొంతమందికి చంద్రకాంత్ ఇంటర్వ్యూలు ఇచ్చాడు. అది ఇంట్లో కూడా నేను సూసైడ్ చేసుకున్నా అనే మాటలు కూడా అతను వాడాడు వాళ్ళ నాన్న దగ్గర. సెటిల్మెంట్లు అన్నీ చేసాడు, పిల్లల్ని బాగా చూసుకోండి అని, డబ్బులు కూడా ఇచ్చేయలేడు అని చెప్పి వాళ్ళ నాన్నగారి ఇంటర్వ్యూలో మనకు కనపడుతుంది. అంటే ముందు జాగ్రత్తలు చాలా తీసుకున్నాడు. అట్లా అనుమానం ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు నిర్లక్ష్యం చేశారనేది అర్థం కావట్లా. అతని మాటలు బట్టి నర్మగర్భంగా అతను మాట్లాడుతున్నాడు. నేను ఉన్నాను, నేను కూడా పవిత్రతో వెళ్ళిపోతాననే మాటలు అతను వాడాడు. అతను అట్లా అన్నప్పుడు కూడా వీళ్ళు ఎందుకు చర్యలు తీసుకోలేదు, ఒక్కడిని ఎందుకు పంపించారనేది అర్థం కావట్లా. ఇలా రకరకాల అనుమానాలు అయితే ఉన్నాయి. ఒకటి, ఆ డ్రైవర్ ఏమైపోయాడు, ఆ తర్వాత ఆ అమ్మాయి మరి వాళ్ళ పిల్లలు యాక్సిడెంట్ అయిందని తెలిసి ఇక్కడ హైదరాబాద్లో మణికొండలో ఆ ప్లాట్లో ఉన్న పిల్లలు, పవిత్రకి మొదటి భర్తకు పుట్టిన పిల్లలిద్దరూ అక్కడ యాక్సిడెంట్కి వెళ్ళారంటే బహుశా ఆ పిల్లలు తీసుకుని వెళ్ళిపోయారా ఏంటనేది అదొక క్లారిటీ లేదు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మేము మా పెళ్లి విషయం కూడా అనౌన్స్ చేద్దామని చెప్పి అనుకున్నారట వీళ్ళు. అది అతను యాక్సిడెంట్ అయిన తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. అతను మేము రాగానే మా పెళ్లి విషయం అనౌన్స్ చేద్దాం అనుకున్నాము అని కూడా అన్నాడు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళ ఫ్యామిలీ పరంగా చూసుకుంటే రెజిమెంటల్ బజార్లో వాళ్ళు ఒక అమ్మాయిని లవ్ మ్యారేజ్ 2004లోనే ప్రేమించి పెళ్లి చేస్తున్నారంట. 2015లో అఫీషియల్గా పెళ్లి చేసుకున్నారు. 2004 నుంచి రిలేషన్షిప్లో ఉన్నారనుకుంటా బహుశా. ఆ తర్వాత 2021 అంటే 2021 అని ఒక డేట్తో వాళ్ళ చేతుల మీద కూడా పచ్చబొట్టు వేయించుకున్నారు వీళ్ళు. ఇద్దరు చేతుల మీద 2021 ఇంకా నెల, తారీఖు, డేటు అన్నీ ఉన్నాయి. ఆ డేటు, ఆ నెలలో ఆ డేటు ఎందుకు పెట్టారంటే అప్పటి నుంచి వీళ్ళు రిలేషన్షిప్ కంటిన్యూ అవుతుందని గుర్తుగా బహుశా అనుకుని ఉండొచ్చు. కానీ మధ్యలో తర్వాత ఒక ఇంటర్వ్యూలో పెళ్లి విషయం ప్రస్తావన వచ్చినప్పుడు కూడా అమ్మాయి దాట వేసింది, నేను పెళ్లి చేసుకున్నానంటగా మాట్లాడింది పవిత్ర. అప్పుడన్నా చెప్పొచ్చు, కానీ దాట వేసింది అమ్మాయి. తర్వాత వీళ్ళ నాన్న ఏమంటాడు, చంద్రకాంత్ వాళ్ళ నాన్న, మా అబ్బాయికి మందు పెట్టింది, దాని మీద డాక్టర్లు కూడా చెప్పారు అన్నారు. ముందు తీయించేసి ఉంటే పోయేది, ఆ మైకంలో అతను ఇలా చేశాడని చెప్పి వీళ్ళ నాన్న అంటున్నాడు. ఇది ఓవరాల్గా అయితే క్లుప్తంగా ఇది. అయితే ఇక్కడ పవిత్ర జయరాం సంబంధించి చూస్తే ఆ టాపిక్ అంటే తన సీరియల్ ఆర్టిస్ట్ కాబట్టి ఖచ్చితంగా కొంతవరకు గాసిప్స్ కావచ్చు, లేదంటే మనకు కొంత బజ్ అయితే నడుస్తుంటుంది. కానీ ఇక్కడ ఎప్పుడైతే మళ్ళీ చంద్రకాంత్ తను మళ్ళీ సూసైడ్ చేసుకున్న తర్వాత ఈ ఇష్యూ అనేది ఇంకా పెద్దగా వైరల్ అయింది.
సో అసలుకి అంటే చాలామంది అనుకుంటున్నటువంటిది ఏంటంటే ఈ ఇష్యూని ఎందుకని ఇంత పెద్దగా రాజ్యాంతం చేస్తున్నారు. సో వీళ్ళిద్దరిది కూడా నిజంగా అన్యోన్యమైన దంపతులు అయితే దీని మీద చేసిన ఇబ్బంది లేదు. కానీ అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళ గురించి కూడా ఇంతగా ఎక్కువ మాట్లాడడం వల్ల అంటే సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు, సో ఎలాంటి దాన్ని ఎక్కువ డిస్కస్ చేస్తున్నారని చెప్పి అంటున్నారు. అది నిజమంటారా? నిజమే. సోషల్ మీడియా బాగా యాక్టివ్గా ఉండడం వల్ల ఏ చిన్న సంఘటన జరిగి వెళ్ళిపోయి చిలవల పలవలుగా ఇంటర్వ్యూలు చేసేయటం, అది చేయటం అనేది సమాజానికి ఒక రాంగ్ మెసేజ్ అయితే వెళ్ళిపోతుంది. ఇది చాలా ఇష్యూస్లో ఇదే జరిగింది. ఒక్కొక్కసారి మంచి జరుగుతుంది, ఒక్కొక్కసారి చెడు ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అలాగే అతని భార్య శిల్ప ఎవరైతే ఉన్నారో, చందు భార్య శిల్ప, ఈ చట్టబద్ధత రావడం, అక్రమ సంబంధాలు అది వేరే వివాహిత సంబంధం ఉన్నా దాని చట్టబద్ధత కోర్టు కల్పించడం వల్ల మాకు ఈ పరిస్థితి ఏర్పడిందని ఆవిడ అంటాం. నా పిల్లలు మేము నెల 30,000 పంపించేవాడంట వాళ్ళ నాన్న చెప్పాడు. వీళ్ళు ఈ రిలేషన్లో ఉన్నా కానీ ఆవిడకి ఫ్యామిలీకి పరంగా 30,000 రూపాయలు పంపించేవాడట ఇతను. ఇంకోటి వాళ్ళ నాన్న మందు పెట్టాడని చెప్పి, మందు పెట్టింది పవిత్ర మా అబ్బాయికి అని చెప్పి వాళ్ళ నాన్న అంటున్నాడు. కానీ ఇది నేను ఒప్పుకోను. ఎందుకంటే మందు పెట్టడం అనేది నిజంగా జరగదనుకున్నాను నేను. అది ఒక పిచ్చి ప్రేమ తప్పితే, అంతేగాని మందు పెడితే ఎవరైనా ఆ చుట్టూ తిరిగేటైతే ఎవరైనా అలా చేయొచ్చు. అది ఏదో ఇట్లాంటి మూఢనమ్మకాలకి పరంగా ఆయన అంటున్నాడేమో వాళ్ళ నాన్నగారు అని అనుకుంటున్నాను నేనైతే. మొత్తానికి ఈ ఇష్యూలో మాత్రం అంటే ఒక పక్కన శిల్ప, ఇంకో పక్క ఆ ఫ్యామిలీ, అంటే సమాజానికి ఒక చెడు మెసేజ్ అయితే వెళ్ళింది. అంటే అక్రమ సంబంధాలు పనికిరావు. దీనివల్ల అక్కడ ఊళ్ళో భర్త ఉన్నాడు, ఆ భర్తకి దగ్గరికి పిల్లలు వెళ్ళారు. మొన్న వెళ్తే ఒక ఛానల్ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి ఆ బెంగళూరు సమీపంలో వాళ్ళ ఊరికి వెళ్ళి ఆ ఫ్యామిలీని ఇంటర్వ్యూ చేసుకుంటూ వచ్చారు. అది జరిగింది. అలాగే వాళ్ళ అబ్బాయిని కూడా హీరోని చేద్దాం అనుకుంది ఆవిడ పవిత్ర. ఆ ప్రయత్నాల్లో కూడా ఉంది హీరోని కానీ సినిమా టీవీ సీరియల్స్లో కానీ యాక్ట్ చేయించాలని వాళ్ళ అబ్బాయిని. అంటే కొడుకుని మా కూతురిని మాత్రం తనతోనే పెట్టుకుంది. ఇది చూస్తే నాకు ఏమనిపించిందంటే దీర్ఘ సుమంగళి భవ అనే సినిమా గుర్తొచ్చింది. అందులో రాజశేఖర్ భార్య రమ్యకృష్ణ, ఆ పిల్ల చిన్నపిల్ల అనుకుంటా బహుశా, ఒలిసిస్ కూడా సినిమాల మీద గ్లామర్ మీద మోజుతో ఇంట్లోంచి వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయి ఎలా సఫర్ అయింది అనేది మళ్ళీ మనకి చూపించాడు మెసేజ్. పవిత్ర జీవితాన్ని చూస్తే మనకు అది అనిపించిందండి. ఇలాంటి పవిత్రలు చాలామంది ఉన్నారు ఇండస్ట్రీలో. ఎందుకంటే సభ్య సమాజానికి ఏంటంటే వీళ్ళు అంటే సినిమా రంగంలో ఎలా జరుగుతుందా, నిజ జీవితంలో కూడా ఎలాంటి సంఘటనలు ఉన్నారా, ఎలాంటి పవిత్రలు ఉన్నారా అనేది. ఇప్పుడు సినిమాల మీద మోజుతో వెళ్ళిందా, భర్తతో తేడాలు వచ్చి ఆ అమ్మాయి సినిమాల్లోకి వచ్చిందా అనేది ఒకటి. బెంగళూరులో సీరియల్ చేసుకుంటూ అక్కడ కన్నడంలో కొన్ని సీరియల్ చేసి తర్వాత తెలుగు ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయి మణికొండలో ఇల్లు తీసుకుని తనకన్నా వయసులో దాదాపు 18 ఏళ్ళు చిన్నవాడైన అతనితో రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం అనేది ఒక విధంగా చెప్పాలంటే టీవీ సీరియల్స్ పరంగా చూసుకుంటే చాలామంది అక్కడ యాక్ట్ చేసుకుంటూ ప్రేమికులై పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. టీవీ ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ కానీ చూసుకుంటే పోలిస్తే టీవీ ఇండస్ట్రీలో ఏంటంటే ఆ యాక్ట్ చేసుకున్న వాళ్ళే పెళ్లి చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఆ కావులోకే వీళ్ళు కూడా వస్తారు. కాకపోతే ఇతనికి ఫ్యామిలీ ఉంది, ఆవిడికి భర్త లేకపోవచ్చు, ఇతనికి భార్య ఉంది, ఎంతో ప్రేమగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య మళ్ళీ పైగా. అంటే అంత ప్రేమించిన భార్యను వదిలిపెట్టేసేసి ఇతను ఈ అమ్మాయితో ఎలా సహజీవనం చేస్తూ వచ్చాడనేది ఎవరికి అర్థం కావట్లా. ఈవిడ పరిచయం అయిన తర్వాతే నా ఫ్యామిలీలోకి నాతో బాగా సరిగ్గా ఉండట్లేదు, నన్ను కొట్టేవాడు తిట్టేవాడు అని చెప్పేసి వీళ్ళ ఆవిడ శిల్ప అయితే అంటుంది. ఇట్లా దీనివల్ల ఏమవుతుందంటే ఈ ఫీల్డ్లో ఉండే వాళ్ళలోనే ఇది ఎక్కువగా ఉందా, ఎందుకంటే వీళ్ళకి పరిచయాలు ఉంటాయి ఒకరికొకరికి, బయట సమాజంలో అంత ఇదిగా ఉండవు. కొంత ఈ ఫీల్డ్ని ఎంచుకోవడం వల్ల కూడా ఇది జరిగిందేమోనని అనిపిస్తుంది అతని జీవితంలో. అతను నిజంగా అయితే అతను ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితులు అయితే లేవు. అదొక పిచ్చి ప్రేమ అనుకోవాలి. అయితే ఎవరు ఎక్కువ నష్టపోయారు అనుకోవచ్చు? అంటే ఇక్కడ చంద్రకాంత్ వల్ల ఫ్యామిలీ ఎక్కువ నష్టపోయింది అనుకోవాలా, లేదా పవిత్రకు సంబంధించినటువంటి ఒక పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు? ఇక్కడ చంద్రకాంత్ ఫ్యామిలీకి ఎక్కువ నష్టం జరిగిందండి. ఎందుకంటే పిల్లలు చిన్నపిల్లలు, 5 ఏళ్ల వయసు పిల్లలు. వాళ్ళ ఫ్యామిలీ పరంగా చూసుకుంటే, ఆవిడ ఫ్యామిలీ పరంగా చూసుకుంటే ముందు సంబంధం పిల్లలు వాళ్ళు పెద్దవాళ్లే. వాళ్ళు టీనేజ్లో ఉండి వాళ్ళు సెటిల్ ఇండస్ట్రీలో హీరోగా ప్రయత్నం చేద్దామని చెప్తున్నారు కాబట్టి వాళ్ళ పరంగా అంత ఇబ్బంది అయితే ఏమీ లేదు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఆస్తిపాస్తులు ఏంటి, ఇప్పుడు ఎవరి ఆస్తి ఎక్కడ ఉంది, ఎందుకంటే కలిసి సహజీవనం చేస్తున్నారు కాబట్టి ఎవరైనా సంపాదించారో జాయింట్ మీదే కారు కొనుక్కుని ఉండొచ్చు, జాయింట్ మీదే ఫ్లాట్ కొనుక్కుని ఉండొచ్చు, ఇలాంటివన్నీ ఉంటాయి. దీంట్లో మళ్ళీ ఇది తగాదాలు మళ్ళీ మొదలవుతుంది. ఒక్కోసారి ఇది ఏమి లేకుండా సర్దుమణిపోతే వేరే విషయం.
ఇప్పుడు ఏమవుతుందంటే ఫ్యామిలీ పరంగా అందరికీ జనాలకి అందరికీ తెలిసిపోయింది ఇది ఇంత స్టోరీ ఏముంది దీని వెనకాలనేది. ఇప్పుడు నాకు అంత డబ్బు ఇచ్చేయలేడు మా అబ్బాయి ఇచ్చేయలేడు అని చెప్పి వాళ్ళ నాన్న కూడా చెప్తున్నాడు. అది దేని తాలూకు డబ్బు, కారు ఎవరిది, మరి కారు ఎవరి పేరుతో ఉంది, ఈఎంఐలు ఎవరు కడుతున్నారు, ఇప్పుడు ఈ ఆస్తిపాస్తుల దగ్గర మళ్ళీ పంపకాల దగ్గర తేడాలు వచ్చే ప్రమాదం కూడా ఉంది. అయితే కొంతమంది ఏమంటున్నారంటే ఇక్కడ పవిత్రకు సంబంధించినటువంటి పవిత్ర జయరాం ఎవరైతే ఉన్నారో ఆవిడ కొంత అప్పులు చేయడం వల్ల ఈ అప్పుల్ని మళ్ళీ దీని హెడ్ఏక్ అంతా తీసుకోవడం కావచ్చు, లేదా పవిత్ర మీద ఉన్నటువంటి ఒక ప్రేమ కావచ్చు, ఈ అన్నీ కలగలిపే ఖచ్చితంగా ఇక్కడ ఉండడం వల్ల ఇష్యూస్ అన్నట్టుగా తను సూసైడ్ చేసుకున్నాడని కూడా అంటున్నారు. నిజంగా అప్పులు కూడా ఒక కారణం అవుతుండొచ్చు అంటారా? అయి ఉండొచ్చు, ఎందుకంటే షూరిటీ పెట్టి ఉండొచ్చు బహుశా. ఆవిడకేమో అనారోగ్య సమస్య ఉందంట, అసలు యాక్సిడెంట్ వల్ల చనిపోలేదు, ఆవిడకి హార్ట్లో హోల్ ఉంది. ఈ మాట కూడా మా ఆవిడతో చెప్పాడు, భార్యతో చెప్పాడంట, పవిత్ర చాలా మంచిది, ఆవిడకి హార్ట్లో హోల్ ఉంది, మనం జాగ్రత్తగా చూసుకోవాలని భార్యతో కూడా అన్నాడంట గతంలో. అంటే 5 సంవత్సరాల క్రితం విడిపోయినా కానీ అంతకుముందు అనేవాడట. కాబట్టి ఇప్పుడు కలిసి ఇల్లు కొనుక్కున్నారంటే ఇతను కూడా షూరిటీ పెట్టి కొనుక్కుని ఉండొచ్చు. ఇవన్నీ ఉంటాయి ఇష్యూస్. మళ్ళీ ఈ ఇష్యూస్ కొత్త తెర మీదకి బయటికి వచ్చే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు ఎందుకంటే అసలు విషయం ఆయనకి సర్దుమణిగిన తర్వాత, ఈ కార్యక్రమాన్ని అయిపోయిన తర్వాత ఆస్తి పంపకాల దగ్గర, వాటి దగ్గర, బ్యాంక్ బ్యాలెన్స్ల దగ్గర ఇవన్నీ కొత్త ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. అది క్లారిఫై చేసుకుంటే పోయేది. అతను ఇంత చిన్నదానికి సూసైడ్ చేసుకునే అంత నేను అనుకోవడం అప్పులు కారణం అనుకోవట్లేదు, కానీ అతను కొద్దిగా పిచ్చి ప్రేమలో ఉన్నాడనే అర్థమవుతుంది. అతను కొన్ని ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇచ్చాడు, యాక్సిడెంట్ తర్వాత కూడా ఇచ్చాడు ఇంటర్వ్యూ. ఇచ్చిన తర్వాత చూస్తే ఏంటంటే అదొక పిచ్చిలో పడిపోయాడు, ఆ అమ్మాయి పిచ్చిలో, ఆవిడ ఆంటీ పిచ్చిలో అనుకోవచ్చు మనం. సో చూద్దాం సార్, ఖచ్చితంగా పవిత్ర జయరాం ఎవరైతే ఉన్నారో ఇక్కడ చంద్రకాంత్ వీళ్ళిద్దరికి సంబంధించిన స్టోరీ అయితే చూసాం. వాస్తవం చెప్పాలంటే వీళ్ళది అరేంజ్డ్ మ్యారేజ్ అయితే కాదు, కానీ అక్రమ సంబంధం అని చెప్పేసి అనవచ్చా, లేదంటే మనకు దీని సహజీవనం అనొచ్చా తెలియదు, కానీ దీనివల్ల అయితే లవ్ సంబంధించి, అఫెక్షన్ సంబంధించి అయితే కొంత ఉన్నా, కానీ ఇది సమాజానికి మాత్రం కొంచెం రాంగ్ మెసేజ్ అయితే వెళ్తుంది. సో చూద్దాం సార్, మొత్తం సమాజం దీన్ని ఎలా తీసుకుంటుందో. నమస్తే.